ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కిరణ్ శర్మ. ఆర్థికమైనటువంటి జ్యోతిషం అంటే దీన్ని ఆస్ట్రో మార్కెట్ అనాలిసిస్ అని కూడా చెప్పవచ్చు, ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ అని కూడా చెప్పవచ్చు. బట్ ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. గత వారంలో మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం మనకి రీచ్ అయ్యాం. అంటే సెన్సెక్స్ ముగింపు మనం అంటే గత వారంలో 75,528 అయింది. మనం దాదాపుగా రెసిస్టెన్స్ ప్రకారంగా 75,050 నుంచి 75,900 వరకు చెప్పి ఉన్నాం మనం. సో నేను 100% రీచ్ అయినట్టే. ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. నేను పర్ఫెక్ట్గానే చూశానని చెప్పవచ్చు. సో నేను ఎక్స్పెక్టేషన్స్ కూడా మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ 74,800 చేశాను. దాన్ని మనం రీచ్ అయిన విషయం స్పష్టంగా కనబడుతోంది. అలాగే నిఫ్టీ విషయంలో కూడా 23,623 ముగింపుగా కనబడింది. దాన్ని నేను 23,500 నుంచి 23,900 వరకు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. దానికి కూడా మనం స్పష్టంగా రీచ్ అయ్యాము అని ఘంటాపదంగా చెప్పగలను. ఇది గొప్పతనం ఏం కాదు, ఎందుకంటే గ్రహాల యొక్క గమనం, రాహుకేతుల యొక్క మూమెంట్ అనుకోండి, అలాగే బుధుడు రవిగ్రహాల యొక్క అనుకూలత కనుక్కోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను కంపేర్ చేసుకొని చూస్తాను. ప్లస్ కొంత నేను అంతర్జాతీయమైనటువంటి ముడి చమురు ధరల నిర్ణయం, అలాగే ట్రంప్ గారు, ఇరాన్ గొడవలు, పశ్చిమాసియా దేశాలు వాటి గొడవలు, ఇవన్నీ కూడా నేను చూస్తాను. అలాగే మన భారతీయులు మన యొక్క నాభం మీద దాడి చేసి 3 తెలుగు వాళ్ళు మన వాళ్ళు కాలం చేయడం, వారందరికీ కూడా నేను ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, ఇలా వారు చేసినటువంటి యుద్ధం కూడా మనకి కొంత నష్టాన్ని, కష్టాన్ని, లాభాన్ని కలిగించేటువంటి ఒక ఒరవడిని చూస్తూ ఉంటాను నేను. దాని ప్రకారంగా చెప్తూ ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ అండ్ మనకి ఆస్ట్రో మార్కెట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చూస్తుంటాను. కాబట్టి ముఖ్యంగా గ్రహ బలాలు చూసుకున్నట్టయితే కొంత మనకి గురుగ్రహ జూపిటర్ మనకి కర్కాటకం రావడం, అలాగే మనకి గురువు ప్రారంభంలోనే మంచి లాభాలు ఇచ్చాడు. ఇంకా 2వ తారీఖు నుంచి గురువు మారడమే మనకి లాభదాయక వస్తు కనిపించింది. బుధవారం ఒక్కరోజు నష్టం వచ్చినా మళ్ళీ గురు శుక్రవారాల్లో కొంత అనుకూలతని పొందుకునేటువంటి విషయాన్ని కనిపించింది. మార్కెట్కి గట్టి పునాది ఏర్పడిందనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. పెట్టుబడులకి అనుకూలంగానే కనపడింది. అలాగే సేమ్ టైంలో ద మెర్క్యూరీ అండ్ వీనస్, బుధుడు శుక్ర గ్రహాల యొక్క అలైన్మెంట్ అంటే మార్పు అనేది కొంత మనకి, ఈ శుక్రుడేమో ఫార్మా వైపు, ఈ బుధుడేమో బ్యాంకింగ్ వైపు బాగా చూసిన అవకాశం. నిత్యావసరమైనటువంటి ధరలకి, నిత్యావసర వైపు అంటే దాన్ని ఒక రకంగా మనకి ఏమంటారంటే ఎఫ్ఎంసీజీ అంటారు దాన్ని. అంటే ఎఫ్ఎంసీజీ అంటే ఏంటంటే దాదాపు ఒక రకంగా చెప్పాలంటే మనకి నిత్యావసర వస్తువుల యొక్క ప్రభావము అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నిత్యావసర వస్తువుల గురించి మనం ఎక్కువగా మనం పెట్టుబడులు పెట్టి అంటే మార్పుని పెట్టుకున్నాం. అంటే నథింగ్ బట్ బిస్కెట్లు, చాక్లెట్లు, బియ్యము, పప్పులు, నూనెలు, వీటిని ఎఫ్ఎంజీసీ అంటారు వీటిని. దాని మీద మనకి ఎఫ్ఎంసీజీలో పెట్టుబడులు మారడం వల్ల అవి దీర్ఘకాలంగా ఎప్పుడైనా ఒకలాగే ఉంటాయి. యుద్ధం వచ్చినా రాకపోయినా తినే పదార్థాలు, స్నానము, బాత్ ట్యూబ్, బ్రష్ వేసుకోవడం, పేస్టులు, సబ్బులు, పోపు గింజలు, ఇవన్నీ కూడా మనకి తప్పకుండా ఈ ఎఫ్ఎంసీజీ కిందకి వస్తాయి. కాబట్టి దాని ప్రకారంగా ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, నిత్యావసర వినియోగ వస్తువులు అని అర్థం. వీటి గురించి మన ఈసారి ధనాన్ని కొంతమంది అందులో పెట్టడం ఒకటి మనకు కలిసి వచ్చిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఏదేమనుకున్నా తప్పకుండా ఈ యొక్క వారంలో, సరే గత వారంలో మనకి అనుకూల ఫలితాలు వచ్చాయి, అనుకూలం కనబడుతోంది, ధనయోగం బాగా ఉంది. ఈ వారంలో అనగా జూన్ 15 నుంచి 19 వరకు ట్రేడ్ మార్కెటింగ్ అండ్ షేర్ మార్కెటింగ్ వ్యవస్థ ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం చూసినప్పుడు ఈ బుధ శుక్రుల యొక్క ప్రభావము, నిత్యావసర వినియోగ వాటి వైపు ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు, అవన్నీ కూడా మార్కెట్ ట్రెండింగ్ని, గ్రహాల అనుకూలత ఎక్కువ కనబడుతూ, శుక్రుడు, బుధుడు, గురుడు యొక్క 3 గ్రహాల అనుకూల వల్ల పడిపోయినప్పుడల్లా ఈ యొక్క కొనుగోళ్ల మద్దతు బాగా లభించడం, ఇది రాహుకేతు ప్రభావం వల్ల కొన్ని ఒడిదుడుకులు, అంటే ఒక రకంగా ఒలాటిలిటీ అంటారు దాన్ని, ఒలాటిలిటీ ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయ యుద్ధాలు, సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం మార్కెట్ని కుదిపేస్తున్న మన భారతీయ యొక్క నాయకుల మరి అంతర్జాతీయ మిత్రత్వం వలన మన నావల మనకి గ్యాస్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఇవన్నీ అనుకూలంగానే వస్తూ, అంత అమెరికా ఇరాన్ ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కూడా సెంటిమెంట్ బాగా ఉండడం వల్ల తప్పకుండా మనకి కొంత అస్థిరత ఏర్పడిన అనుకూలవంతమైనటువంటి
ప్రయోజనాలు కనబడుతున్నాయి. అవుట్ఫ్లోస్, అంతర్జాతీయ నెలకొన్న అనిశ్చితిని విదేశీ పెట్టుబడులు అంటే ద ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇండియన్ మార్కెట్ నుండి కొంత వాళ్ళ డబ్బును వెనక్కి తీసుకోవడం వల్ల కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం చెప్పుకున్నాం. క్రూడ్ ఆయిల్ విషయంలో కొంత మనకి అంతర్జాతీయ చమురు ధరలు కొంత తగ్గడం అనేది మనకి ఉపశమనం కలిగిస్తోంది. తప్పకుండా ఈ హర్మోజ్ జలసంధి అనేది కొంత మనకి ఇరాన్ ఆక్షన్లు విధించడం వల్ల కూడా సరఫరా తగ్గవచ్చన్నటువంటి ఆందోళనలు ఉన్నాయి. కానీ ధరల ట్రెండ్ చూసుకుంటే మనకి ఈ బ్రెంట్ క్రూడ్ ధర బ్యాలెన్స్కు $92 ఉండడం, అలాగే మనకి WTI క్రూడ్ $89 వద్ద ట్రేడ్ అవ్వడం, అమెరికాలో చర్మ నిల్వలు తగ్గడం కూడా దీనికి తోడై క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం భారతదేశం లాంటి వాటికి ఆర్థికంగా నష్టాన్ని కలిగించే అవకాశం, కొంత మనకి ఇబ్బంది కలిగించే అవకాశం కనబడుతోంది. కాబట్టి కొంత మనం జాగ్రత్తగా సెంటిమెంట్ని అంచనా వేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే లాభపడే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా మనకి నిఫ్టీ అంచనాలు వచ్చేసి మనకి ఖచ్చితంగా 23,560 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ప్రారంభం అవడమే లాభాలతో ప్రారంభమవుతోంది. సపోర్ట్ విషయంలో ఖచ్చితంగా మనకి 23,450 తప్పకుండా మనకి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఒకవేళ మరీ పడిపోతే మాత్రం, అంటే పడిపోయి చెప్పుకోవాలి కదా, ఎందుకంటే కొంచెం మంగళవారం రోజున పడిపోయే అవకాశం కనబడుతుంది. ఎంత పడిపోయిన నష్టం వచ్చినా 22,850కి తగ్గకపోవచ్చును, తగ్గే అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా మార్కెట్ బలంగానే ప్రారంభమవుతుంది. 23,550 నుంచి మనకి ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లో మళ్ళీ బలమైనటువంటి ర్యాలీ పుంజుకునే అవకాశం బలంగా కనబడుతోంది అన్న విషయాన్ని గమనించండి. సో గ్రహాల యొక్క బలం కూడా, అంటే నథింగ్ బట్ గురుడు, బుధుడు, శుక్రుడు, రవి గ్రహాల యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనకి ఈ యొక్క నిఫ్టీ వచ్చేసి 23,750 నుంచి 23,960 మధ్యలో ముగింపు పలికే అవకాశం, అంటే ఒక మ్యాక్సిమం ఆ స్థాయికి వెళ్ళే, అంటే లాభాలనే పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. అలాగే మనకి సెన్సెక్స్ ఎంతలో ఉండవచ్చు అని అడిగితే ఖచ్చితంగా మనకి 75,520 నుంచి స్టార్ట్ అయ్యి, అంటే ప్రారంభమే లాభాలతో స్టార్ట్ అవుతుంది అది కూడా. అలాగే క్రితం ముగింపుతో ప్రారంభమై 75,860కి చేరుకొని ఒక స్థాయిలో అది 74,830 కూడా పడిపోయే అవకాశం ఉంది. మళ్ళీ పుంజుకొని వారాంతంలో, అంటే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకల్లా నాకు తెలిసి, అంటే నా అనాలిసిస్ ప్రకారంగా 75,640కి చేరుకునే అవకాశం కనపడుతోంది. 75,640లో అది ముగింపు పలికే అవకాశం నా అనాలిసిస్ ప్రకారంగా బలంగా కనబడుతున్న విషయాన్ని గమనించండి. ఇది మనకి రెసిస్టెన్స్ చూసుకున్నా, సెక్టార్ ఫోకస్ చూసుకున్నా, ముఖ్యంగా ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి విషయాల్లో, బ్యాంకింగ్ రంగంలో మనకి HDFC, ఎస్ బ్యాంక్, SBI 3 బలమైనటువంటి ప్రణాళికలతో ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడైనటువంటి మిగతా బ్యాంకులు కూడా ICICI కానీ, PNB కానీ కొంత సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కెనరా బ్యాంక్ లాభాలు పొందుకునే అవకాశం ఉంది. బజాజ్ ఫైనాన్స్ కూడా లాభాలు పొందుకునే అవకాశం చేర్చుకోవచ్చు. డిఫెన్స్ రంగాల్లోనూ, ఫార్మా రంగంలో ముఖ్యంగా ఈ సన్ ఫార్మా, అరోబిందో, సిప్లా లాంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. రెడ్డి ల్యాబ్స్లో సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి, పర్వాలేదు. అంటే ఒక రేంజ్లో సోమవారం, మంగళవారం యావరేజ్ ఉన్న, బుధ గురువారాల్లో మంచి రెడ్డి ల్యాబ్స్ షేర్స్ బాగానే లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక ఆటోమొబైల్ విషయంలో మారుతి అండ్ టాటా అద్భుతమైనటువంటి రాణింపు పొందుకుంటున్నాయి. అశోక్ లేలాండ్, మహేంద్ర, కియా మోటార్స్ సామాన్య ఫలితాలు ఉన్నాయి. హుండాయ్ లాభాలు పొందుకునే అవకాశం ఉంది, ఆ షేర్స్ కొనవచ్చు. ఐటీ వైపు వచ్చేసినట్టయితే TCS లాభాలు, విప్రో లాభాన్ని పొందుకుంటుంది, ఇన్ఫోసిస్ నష్టాన్ని పొందుకునే అవకాశం, HCL, టెక్ మహేంద్ర యావరేజ్ ఫలితాలు ఉన్నాయి, మైక్రోసాఫ్ట్, IBM ఫార్ములా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. ఈ విషయాన్ని గమనించండి. ముఖ్యంగా ఈ HDFC బ్యాంక్ నుంచి మనకి లాభాలు బలంగా ఉన్నాయి. డిఫెన్స్ రంగాల విషయంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా బలం కనబడుతోంది. ఈ విషయాన్ని గమనించండి. అలాగే గోల్డ్ ప్రైజ్ మనకి ముఖ్యంగా ఈ యొక్క వారంలో అనుకూల శుభస్థితి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి గురుడి యొక్క ప్రభావము చేత ఈ యొక్క బంగారము ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దాదాపుగా ఇది శ్రావణ మాసం వరకు, అంటే ఆల్మోస్ట్ ఇంకో 2-3 నెలల వరకు తగ్గుముఖంగానే ఉండే సూచనలకు బలం కనబడుతున్నాయి. కాబట్టి తప్పకుండా, అంటే ఈ యొక్క అమెరికా ద్రవ్యోల్బణం 4.2% పెరిగినప్పటికీ రాబోయేటువంటి యునైటెడ్ స్టేట్స్ ఫెడ్ మీటింగ్ లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోతున్నటువంటి అంచనాలతో దాదాపుగా మనకి గరిష్టమైనటువంటి, అంటే దాదాపుగా 25% తగ్గి ప్రస్తుతం మనకి ఈ యొక్క బంగారము ధర 4,165
పర్ ఔన్స్ మనకి ట్రేడ్ అవుతుంది. కాబట్టి భారతదేశంలో కూడా ఖచ్చితంగా సుమారుగా 1,41,000కి తగ్గే అవకాశం ఉంది. ఒక రోజున దాదాపు అంటే ఈ వారంలో మాత్రం 1,41,000కి లేదా 1,39,000 కూడా రావచ్చు. కానీ 141 వరకైతే దిగుడు తక్కువగా ఉండే అవకాశం సూచిస్తోంది. తప్పకుండా లేదా 145 వరకు అయితే ఊగిసలాడే అవకాశం కనబడుతోంది. బట్ ఏదైనా స్వల్పకాలికమైనటువంటి బంగారము ధరలు కొంత తగ్గడం వల్ల తప్పకుండా మనకి కొన్ని సంస్థలు ఉంటాయి. ఇవి జేపీ మోర్గాన్ అండ్ గోల్డ్ మ్యాన్ సాట్స్ వంటి సంస్థలు దీర్ఘకాలికంగా మళ్ళీ బంగారం ధర పెరగొచ్చనే సూచనలు కూడా చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ధరలు తగ్గిముఖం పట్టాయి. కొంత పెద్దారి చెప్పినట్టుగా విని అవసరమైతేనే బంగారం కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఒక 4 నెలలు 5 నెలలు ఒక సంవత్సరం ఆగితే బంగారం మనకి ₹1,00,000 కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కంగారు పడకండి, అది గమనించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఏదేమైనా షేర్ మార్కెట్లో ఈ సంవత్సరం బలమైనటువంటి పునాది ఏర్పడుతోంది. మంచి ఆర్థికమైనటువంటి అనుకూలత ఉంటుంది. ఈ యొక్క యుద్ధ వాతావరణం కూడా మనకి అంటే 2 దేశాల మధ్యలో చర్చలు సఫలవంతం అవుతున్నట్టు జరిపింది. కాబట్టి అంటే ఇటీవల జరిగిన సైనిక దాడుల్లో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తలు పెరిగినా గ్లోబల్ మార్కెట్లో కొంత భయం ఉన్నప్పటికీ కూడా కొంత అంతర్జాతీయ మార్కెట్, ఐరోపా మార్కెట్ మనకు సపోర్ట్ ఇవ్వడం కూడా మనకి మంచి ప్రయోజనాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. తప్పకుండా మనకి అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోగలిగే స్థితి కనబడుతోంది. మనకి కొంతవరకు ఇరాన్ అధికారికంగా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు యుద్ధం ఆపుతా అని. అయినప్పటికీ కూడా హోర్ముజ్ జలసంధిలో కొన్ని భారతీయ నౌకలకి ఫ్రీడమ్గా ప్రయాణం చేసే అవకాశాలు ఇంకా కలిగించింది కనుక తప్పకుండా వాటిల్లో ఈ ఫ్రీడమ్గా వాటి నుంచి మనకి అంటే హోర్ముజ్ సంధి నుంచి మన నావలు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. కాబట్టి మనకు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. అయినా సరే ఆ మార్కెట్లో ఆశావాహ దృక్పథం బాగా కనబడుతోంది. తప్పకుండా మనకు మంచి లాభాలు పొందిన అవకాశాలు, అలాగే మార్కెట్లో వాల్ స్ట్రీట్లో కూడా మంచి లాభాలు పొందుకున్నట్టుగా మనం గత వారంలో చూసాం. ఇవన్నీ కూడా మనకి నాస్డాక్ అన్ని పైకి లేచి డి జోన్స్ కానివ్వండి, S&P 500 మరియు నాస్డాక్ అన్నీ కూడా మనకి మంచి డెవలప్. ఇందులో ముఖ్యమైనటువంటిది మనకి చాలా అంటే మన దేశానికి శుభమైన వార్త కాకపోయినా ఒక ప్రపంచ కుబేరుడి స్థానంలో మనకి స్పేస్ ఎక్స్ IPO గ్రాండ్గా లిస్ట్ అవ్వడం అనేది అద్భుతం. నా భూతో నా భవిష్యత్తుగా చెప్పబడింది. ఏమో భారతీయులు కూడా అటువంటి స్థాయికి చేరుకోగలిగేటువంటి అవకాశాలు ఉంటాయని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, అలా ఉండాలని కోరుకుంటూ, $92 లక్షల అధిపతిగా మారినటువంటి శుభతరుణం. అలాంటి నా భారతీయులు కూడా కనీసం ఒక 10 మంది ఆ స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉంటారని అనుకుంటూ, ఇవి మనకి కొంత ఆర్థికమైనటువంటి అభివృద్ధిని, భారతదేశానికి కూడా ఈ స్పేస్ ఎక్స్ అనేటువంటి IPO గ్రాండ్గా రిలీజ్ అవ్వడం వల్ల మనకు కూడా మంచి ఊతం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ సెంటిమెంట్ మనకు కూడా కలిసి వచ్చి ఈసారి సెన్సెక్స్ నిఫ్టీ 2 కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఏదేమైనా ఈసారి కూడా లాభాల పంట పండే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆర్థికపరమైన అభివృద్ధి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి మకర రాశి వారికి, మీన రాశి వారికి మాత్రమే ఈ వారంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టొద్దు అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా సమృద్ధి అయినటువంటి ఆర్థిక ఆనందాలు, శుభయోగాలు పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. దయచేసి మనం 6 లక్షల సబ్స్క్రైబర్ చేరువలోకి వచ్చేసాం. మనము 1 మిలియన్ సబ్స్క్రైబర్ నాకు కావాలి. దయచేసి మీరందరి సపోర్ట్ నాకు ఇస్తారని మీ అందరినీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరున వేడుకుంటూ, మీ కిరణ్ శర్మ. నమస్కారం.